Hi students, I welcome you to Telugu Tapas. Today we are going to continue polynomials, second portion of the revision. Okay, we have seen in the last class what is polynomial. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మన పాలినామియల్ అంటే డిగ్రీ అనేది మనకు హోల్ నెంబర్ అయి ఉండాలని చూసినాం. ఓకే, అంటే అవి ఫ్రాక్షన్స్లో ఉండొద్దు, రూట్స్లో ఉండొద్దు, ఎక్స్ పవర్ అనేది. ఓకే, ఈవెన్ నెగిటివ్లో కూడా ఉండొద్దు కదా. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏందో కూడా చూసినాం మనం. ఓకే, ఇవన్నీ చూసేసినాం లాస్ట్ క్లాస్లో. ఎవరైతే వినలేదో కంపల్సరీ అది విన్న తర్వాతే ఈ లెక్చర్కి రండి. ఓకే, జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే వాట్ మేక్స్ ద పాలినామియల్ వాల్యూ బి జీరో, అంటే ఏం రాస్తే పాలినామియల్ వాల్యూ జీరో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాను నేను ఒక పాలినామియల్. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇది తీసుకున్నాను. నేను ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 రాస్తున్నా. ఏం రాస్తున్నా? 3 రాస్తున్నా ఎక్స్ ప్లేస్లో. ఓకే, 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6, 5 3 is 15. ఓకేనా, 9 ప్లస్ 6, మరి ఇవి రెండు యాడ్ చేస్తే కూడా ప్లస్ 15, ఇక్కడ మైనస్ 15. ఆన్సర్ ఏమొస్తుంది? జీరో వచ్చేస్తుంది కదా. అంటే ఇలా వచ్చింది అని అంటే వాట్ మేక్స్ ద పాలినామియల్ వాల్యూ ఆఫ్ జీరో, దట్ 3 we call it as a జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాం మనం. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకు? డిగ్రీ 2 ఉంటే అదేంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ అని తెలుసు మనకి. మరి ఎక్కడ టచ్ అవుతూ పోతుంది? ఇగో 3 దగ్గర టచ్ అవుతూ పోతుంది. ఓకే, ఇక్కడ ఒక 3 ఉందనుకోండి, దీని నుంచి టచ్ అయితే పోతుంది, ఇట్లా పోతుంది పాలినామియల్. 2 నుంచి 3 నుంచి 2 కూడా దీనికి జీరో వస్తుంది. 2 3లను టచ్ చేస్తూ అప్వర్డ్ పారాబోలా వస్తుంది. ఓకే, ఇది మనం చూసినాం ఆల్రెడీ ఇలా. ఓకే రైట్, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ చూసాం, గ్రాఫ్ చూసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫ్ కూడా ఎంత ఇంపార్టెంట్, ఎగ్జామ్ 100% అనమాట. ఫస్ట్ ఏంటంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఓకే, స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేస్తాం. అదర్వైజ్ నాకు స్ప్లిట్టింగ్ రాలేదు అని అంటే వీ కెన్ గో విత్ ద ఫార్ములా ఆఫ్ -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. ఎవరైతే ఫస్ట్ లెక్చర్ వినలేదో కంపల్సరీ వినండి, ఇది అర్థం అవ్వదు లేకపోతే. ఓకే, నాకు జీరోస్ వచ్చేసినాయి. జీరో వచ్చిన తర్వాత నేను కొన్ని గ్రాఫ్ చేయడానికి మనం కంపల్సరీగా అదర్ వాల్యూస్ కూడా రిక్వైర్మెంట్ అవుతాయి. అవన్నీ మనం తీసేసుకొని ఓకే, ఇదంతా లాస్ట్ లెక్చర్స్ అయిపోయింది. ఏంటి చూసాం? పాలినామియల్ అంటే ఏందో చూసాము, తర్వాత వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ చూసాము, నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్ చూసినాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ వీ హ్యావ్ డన్. ఓకే, ఇలా వాల్యూ ఆఫ్ పాలినామియల్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్స్కి. ఓకేనా రైట్, నెక్స్ట్ విల్ బీ చెకింగ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్, ఆల్సో వెరీ ఇంపార్టెంట్. we are going to continue from here once again. Okay, what is that relationship between the zeros and the polynomial? ఓకేనా, అది కూడా మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? క్వాడ్రాటిక్ చూస్తాం, నెక్స్ట్ క్యూబిక్, ఈ రెండు చూస్తాం. ఓకేనా, క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటి? క్వాడ్రాటిక్ జనరల్ ఫామ్ ఏంటంటే ax² + bx + c. ఓకేనా, ఇందులో ఏ జీరో అవ్వద్దు. ఒకవేళ ఏ జీరో అయిందంటే మొత్తం వాల్యూ జీరో అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఓకే, c/a. ఒకవేళ నేనే నీకు ఆల్ఫా బీటాలు ఇచ్చాను అనుకోని, అప్పుడు నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి అన్నప్పుడు ఓకే ఎస్పీ ఫార్ములా. ఇప్పుడు నువ్వు ఫార్ములా అయిపోతే ఎస్పీ వస్తాడు, అంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇది తర్వాత చెక్కింగ్ రిలేషన్, అంటే మనకు జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ జస్ట్ ఈజీ ఎక్స్ప్లెనేషన్. ఓకే, జస్ట్ ఐ విల్ షో వన్ క్వశ్చన్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. జస్ట్ వెయిట్. ఇవి రీక్యాప్ వన్స్ వాట్ వీ డిస్కస్డ్, అవి ఒక్కసారి రీక్యాప్ చేసుకున్నాం. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామ్స్లో. ఓకే, సింపుల్ క్వశ్చన్స్, దే విల్ 100% ఆస్క్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇది ఆల్రెడీ అయిపోయింది. p(0) చూడండి ఒకసారి. p(0) పెడుతున్నాను నేను, ఏమైపోతుంది? ఎక్స్ ప్లేస్లో 0 పెట్టమని చెప్తున్నాను. ఓకేనా, ఏమైపోతుంది? 0² 0నే, 0 × 2 0, మళ్ళీ 5 × 0 0నే, ఏం మిగిలింది? -7 మిగిలింది. ద వాల్యూ ఆఫ్ 0 ఈజ్ -7. ఇలా అన్నమాట. సింపుల్గా వస్తాయి సార్ అంటే 100% వస్తాయి. ఇప్పుడు చూడండి, 2 పెట్టమంటుండు, -2 పెట్టమంటుండు, మళ్ళీ వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేయమంటుండు. ఓకేనా, యూ జస్ట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఇది చూడండి, మనం లాస్ట్ దాంట్లో నేర్చుకున్నదే, దానికి ఇన్ అడిషన్గా సమ్స్ ఇవి. ఓకేనా, సమ్ ఆఫ్ ద జీరోస్, ఇవి కొన్ని సమ్స్ చూసాక దీన్ని చూద్దాం. హోల్డ్ ఆన్ దిస్ స్లైడ్ బికాజ్ వీ నీడ్ సమ్ సమ్స్ బేస్డ్ ఆన్ దిస్. వెయిట్, ఇది చూద్దాం. ఇది అయితే 2 రీక్యాప్లో చూద్దాం. మనం ఏం చూసినామంటే రిలేషన్షిప్ బిట్వీన్, ఈ కాన్సెప్ట్లో డిస్కషన్లో ఉన్నాం మనం. ఓకే, ఒక్క క్వశ్చన్ చూపిస్తే నేను చూడండి. ఇది చూడండి ఏముంది? నాకు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 3x² - x - 4. ఇది నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా.
దీనికి నువ్వు స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ అని చేసుకో. అది నాకు ప్రాబ్లం అవుతుంది సార్ అనేటోళ్ళు అందరూ ఏం చేయాలి, ఫార్ములా మెథడ్ అని అప్లై చేసుకోవాలి. ఏబీసీ వాల్యూ రాయాలి, x = -b ± ఆ ఫార్ములా వెళ్ళాలి. ఓకేనా, రైటా. స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చూపిస్తున్నాను నేను. ఇది చెప్పిన ఒకసారి చూద్దాం. ఇది చెప్పకపోతే ఇది చెప్తాం, లేదు ఇది ఆల్రెడీ డిస్కస్డ్ అనిపిస్తే దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద రైట్. వీ డి నాట్ డిస్కస్ దిస్ వన్. ఓకే, సరే దీనే చూద్దాం. లాస్ట్ క్లాస్లో ఇది డిస్కస్ చేయలేదు, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. రూల్ ఏంటది, 3ని -4ని మల్టిప్లై చేస్తున్నా, ఎంత వస్తుంది, -12 వచ్చింది. ఇప్పుడు నాకు ఈ మిడిల్ ఉన్న నెంబర్ ఏదైతుందో ఎక్స్ని నేను ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి స్ప్లిట్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకుంటే నాకు 12 రావాలి. ఆ 2 నెంబర్స్ని అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు 1 రావాలి. సింపుల్ చూడండి, ఇక్కడ 4 తీసుకున్నా +3 తీసుకున్నా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఎందుకు, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం, ఆన్సర్ -1. ఇక మిడిల్ -1 కదా ఉంది మనకి. ఓకేనా, మరి మల్టిప్లై చేస్తే ఏం రావాలి, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయండి. ఇక -4 × 3 వీఆర్ గెటింగ్ -12 వచ్చింది చూడండి. ఈ ప్రోడక్ట్ రావాలి, అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఓకేనా, ఇవి లోవర్ క్లాసెస్ నుంచే వచ్చి తీరాలి. ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటారో కొత్తగా, దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఏ లాట్. ఎందుకంటే వితౌట్ దిస్ మెథడ్ వీ కాంట్ గెట్ సక్సెస్, బికాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొత్తం చాప్టర్ దీని మీదే ఉంటుంది కాబట్టి. ఓకేనా, రైట్. వీళ్ళిద్దరు ఇట్లా ఏమైనా కామన్ వస్తుందా, ఏం రాదు. ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ తప్ప ఇంకేం కామన్ తీయలేం. ఒక ఎక్స్ తీసేసిన 3x అట్లానే ఉండిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ వెళ్ళిపోయింది, -4 ఉంటుంది. ఏదైతే ఫ్యాక్టర్ ఇక్కడ జనరేట్ అయిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ దింపాలి. ఓకేనా, చూడండి. మరి 3xకి 3x యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వెళ్ళిపోయింది. మిగిలింది ఎవరు, మరి ఇక్కడ ఏం లేదు సార్ అని ఇక్కడ ఏం రాయకుండా ఉండొద్దు, +1 రాయాలి. ఎందుకంటే ఈ ప్లేస్ వెళ్ళిపోయినా ఇక్కడ 1 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. అంటే 1నే కామన్ తీసిన, నథింగ్ ఈజ్ కామన్ అన్నప్పుడు. రైట్, ఇక్కడ ఏదైతే రిపీట్ అవుతుందో ఆ టర్మ్ని మళ్ళీ నేను కామన్ తీస్తున్నా, 3x - 4ని కామన్ తీసిన. ఈ టర్మ్ రిపీట్ అయింది, బయట తీసిన. మిగిలింది ఏంటి, ఇక్కడేమో x మిగిలింది, ఇక్కడేమో +1 మిగిలింది, = 0. వి విల్ ఎండ్ అప్ విత్ దిస్ వన్ = 0 ఆర్ ఇంకోటి ఇది 0. రైటా, ఇక్కడ నాకు ఏమొస్తుంది, 3xకి -4 అటు పంపిస్తే +4, x = 4/3. ఓకేనా, రైట్. ఇక్కడ x = -1. ఇవే వాల్యూస్ని మనం ఏమనుకుంటాం అంటే, ఒకటి ఆల్ఫా అనుకుంటాం, ఇంకోటి బీటా అనుకుంటాం కదా. దట్ ఇంప్లైస్ దిస్ విల్ బి బీటా, దిస్ విల్ బి ఆల్ఫా. ఓకేనా, ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇమీడియట్గా వెరిఫై ద రిలేషన్. ఏం చేయమంటుండు, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఇది మనం చెక్ చేయాలి. ఓకేనా, చలో చెక్ చేసేద్దాం. వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ కంపల్సరీ చెక్ చేయాలి. ఓకేనా, చలో చెక్ చేసేద్దాం. ఏముంది చూడండి, వెరిఫై రిలేషన్ అంటే నాకు సమ్ము చెక్ చేయాలి. ఓకే, సమ్ము ఫామ్లో ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా -b/a చెక్ చేయాలి. ఆల్ఫా ఇంటూ ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ కూడా చెక్ చేయాలి. ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా c/a, ఇవి రెండు చెక్ చేయాలి. ఓకేనా, మరి వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ చేసేద్దాం. ఆల్ఫా ఏమొచ్చేసింది నాకు, ఆల్ఫా ఒకటి వచ్చేసి 4/3, బీటా -1 వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఆన్సర్. వాట్ అబౌట్ -b/a, వేర్ ఆర్ ఏబీసీస్? ఇగో సింప్లీ ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇక్కడ నుంచి రాస్తున్నా, a = 3. వాట్ ఈజ్ బి, ఇది b, b = -1. వాట్ ఈజ్ సి, c = -4. ఇగో ఈ కోఎఫిషియంట్ ఏ, ఇది b, ఇది c. ఓకేనా, రైట్. వాట్ ఈజ్ బి నౌ, ఈ ఫార్ములాలో ఇగో మైనస్ ఉంది, బీలో వచ్చేసి -1. అర్థమవుతుందా, ఏ అంటే మళ్ళీ 3. రైట్, చూడండి ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం. ఎల్సిఎం కదా, /1 రాసుకొని 3కి 1కి ఎల్సిఎం 3నే క్రాస్ మల్టిప్లై, 4 - 3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1/3. ఇక చూడండి, 4లో నుంచి 3 పోతే 1, ఇక్కడ కూడా 1/3. హెన్స్ ప్రూవ్డ్, అయిపోయింది. ఓకే కదా, డన్. నెక్స్ట్ చూడండి, ప్రోడక్ట్ కూడా చూద్దాం. ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా = c/a. వాట్ ఈజ్ ఆల్ఫా, వీ గాట్ 4/3 ఇంటూ బీటా -1.
C by A. What is C? Here it is there, right? Minus 4 by A 3. చూడండి ఇద్దరు మల్టిప్లై, మళ్ళీ ఎల్సిఎం చేయొద్దు, బడ్డు దెబ్బలు పడతాయి. ఎల్సిఎం చేయొద్దు, ఇంటూలో ఉన్నప్పుడు జస్ట్ ప్రోడక్ట్ చేయాలి అంతే, ఎల్సిఎం చేయొద్దు. న్యూమరేటర్ అండ్ డినామినేటర్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ విల్ బి సేమ్, హెన్స్ ప్రూవ్డ్. ఇలా అన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నామనంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వగానే ఇది 100% ఎగ్జామ్ వస్తుంది. ఓకేనా? 100% ఎగ్జామ్కి వస్తుంది ఈ మోడల్. ఏంటిది? వెరిఫైయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టాంట్స్. ఫస్ట్ జీరోస్ ఏంటియో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఐదర్ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్, ఈ మెథడ్ నేర్చుకుంటేనే మంచిది. ఓకేనా? ఇది కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు నువ్వు బిస్కెట్ ఫార్ములా b² - 4ac నువ్వు చెక్ చేస్తే ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్, ఓకే, రూట్స్ నీకు రియల్ రావు, ఇమాజినరీవి వస్తాయి. నా వర్డ్స్ ఎవరికైతే అర్థం కావట్లేవు, యూ నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఓకే, హూ ఆర్ ఏబుల్ టు ఫాలో, దెన్ యూ కెన్ లెర్న్ దిస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. డి నువ్వు చేసుకున్నావు, డి అంటే b² - 4ac వాల్యూ చేసినావు, పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఈజీలీ వీ విల్ గెట్ రియల్ నెంబర్స్ రూట్స్. ఓకేనా? అదంతా మనకు తెలుస్తుంది. నో నీడ్ టు వరీ. ఫస్ట్ ఆల్ఫా బీటాని నేను స్ప్లిట్టింగ్ చేసేసి ఆల్ఫా బీటా తెచ్చుకున్నాను. తర్వాత క్వశ్చన్ ఇవ్వగానే ఆర్డర్లో రాసుకోవాలి. ఇది ఆర్డర్లోనే ఉంది, x² టర్మ్, x టర్మ్, కాన్స్టెంట్, ఏబిసి రాసేసుకుంటాం. సమ్ ఆఫ్ ద జీరో చెక్ చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో కూడా చెక్ చేస్తాం. అలా అనమాట. ఓకేనా? రైట్, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఇదన్నీ ఇంకా ఇవన్నీ ఇవే మోడల్స్, ఇంకా దీన్ని చెప్పాల్సిన పని లేదు. దీన్ని ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పేసిన. వన్స్ యూ కెన్ సీ దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఓవర్ ఇన్ ద లాస్ట్ క్లాస్. నౌ యూ కెన్ సీ ఫస్ట్ మోడల్ ఇది వెరిఫికేషన్. ఓకేనా? ఆల్ఫా బీటాలలో ఫస్ట్ మోడల్ ఏంటంటే వెరిఫికేషన్. సెకండ్ మోడల్ ఏంటంటే ఎస్పీ ఫార్ములా. ఓకే, మళ్ళీ ఎస్పీ వచ్చిందా? ఎస్, ఎస్పీ వస్తాడు. ఎస్పీ ఫార్ములా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటిది అది? సమ్ము ప్రోడక్ట్. ఓకే, ఏంటో చూద్దాం. సమ్ము ప్రోడక్ట్ ఫార్ములా. ఇఫ్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ సమ్, ఓకే, ఐఎమ్ ఓన్లీ గివింగ్ సమ్ అండ్ ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ గివింగ్ ఆల్ఫా బీటా. దిస్ టైమ్ ఐఎమ్ గివింగ్ alpha plus beta value, okay, and alpha beta value. If these two are given, okay, if these are given or known, if you know these values of sum and product are known, then we can find quadratic equation. What is the, if you know the alpha and beta, what is the quadratic equation formula? Formula anante I am writing here. Right, what is that formula? I am writing. If alpha betas are known or given, okay, or sum and product is given, x² a times of x² minus alpha plus beta into x plus alpha beta equals to 0. Equals to 0. What is this? We can say it is as sum gada. ఆల్ఫా ప్లస్ బీటాని ఏమని చెప్పొచ్చు? సమ్ అని చెప్పొచ్చు. మరి ఆల్ఫా బీటాని ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సింపుల్ ఫార్ములా. ఇంటూ ఎక్స్ట్రా ఏ ఉంటుంది. ఓకే, ఈ ఏందో కూడా చూద్దాం. ఏ కెన్ బి ఎనీ రియల్ నెంబర్, నువ్వు ఏదైనా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీ న్యాచురల్ నెంబర్ యూ కెన్ మల్టిప్లై, ఎనీ రియల్ నెంబర్ యూ కెన్ మల్టిప్లై, నో ఇష్యూస్. చూడండి, ఇంకా మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు? సమ్ ఇచ్చేసారు. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. ఫస్ట్ క్వశ్చన్ సమ్ ఈజ్ గివెన్. ఈ చూడండి, సమ్ ఇది, ఆల్ఫా కాదు ఇది, సమ్ ఇది. అండ్ ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ -1. ఇఫ్ యూ నో ద ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా, వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్? x² a టైమ్స్ ఆఫ్ ఆర్ k టైమ్స్ ఏదైనా రాసుకోండి, సమ్, ఓకే, ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 0. p ఫర్ ప్రోడక్ట్. ఓకేనా? ప్రోడక్ట్ a టైమ్స్ x² మైనస్ సమ్ ఎంత ఇచ్చిండు? 1/4 ఇంటూ x ప్లస్ డైరెక్ట్లీ కెన్ రైట్ -1. ఎందుకు? ఈడ ప్లస్ ఉంది కానీ ఆల్ఫా ఇంటూ బీటాలో ఏముంది? మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ కదా. రైట్, ఇక్కడితో వదిలేయద్దు. వీ హ్యావ్ టు డూ ఎల్సిఎం. కంపల్సరీ ఎల్సిఎం చేయాలి. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఈజ్ 4 ఈజ్ ద ఎల్సిఎం. బై 1, ఇక్కడ కూడా బై 1 గెట్ 1 ఫ్రీ వచ్చేసింది. ఎల్సిఎం 4 కదా, 1కి 4కి క్రాస్ మల్టిప్లై, 4x². ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, ఏం మల్టిప్లై చేయొద్దు, 1 ఇంటూ ఎక్స్ అంతే, 1x. ఇక్కడ లేదు 4 డినామినేటర్లో, వీ షుడ్ మల్టిప్లై. ఓకే, న్యూమరేటర్లో డినామినేటర్లో ఇట్లా 4 మల్టిప్లై చేసినాం, ఇట్లా 4 మల్టిప్లై చేసినాం, అందుకు వస్తున్నాయి. ఓకేనా? రైట్,
into a equals to 0. Can I transpose this 4? Okay, multiply x square minus 1x plus 4 equals to 0. What about if a equals to 0? ఏ రాయకపోయినా పర్లేదు, ఇది సుత్తి అవసరం లేదు. ఎందుకు ఇది అని అంటే ఇది ఓకే, ఇప్పుడు దీనికి ఏ రాయాల్సిన పని లేదు. ఓకే, అంత మ్యాండేటరీ ఏం కాదు, వేరేది ఉంటుంది. నేను అవి వచ్చినప్పుడు చెప్తా. ఏ అనేది కంపల్సరీ అవసరమా, రాస్తే బెటర్, రాయకపోతే యూ మే లూజ్ మార్క్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే అవసరం లేదు, దీనికైతే అవసరం. రాసిన పర్వాలేదు. ఏ కెన్ బి 1 రాసినానికి ఇదే ఆన్సర్ వస్తుంది. ఏ కెన్ బి 2 రాసినాక దీని అన్నిటికీ 2 మల్టిప్లై. బట్ మై బెటర్ సజెషన్ ఈజ్ నో నీడ్ టు రైట్ నౌ. ఓకే, రైట్. దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. వేర్ ఇస్ దిస్ 4? దిస్ 4 if I transpose 0 into 4 it will become 0 itself. ఓకేనా, అలా అనమాట. కెన్ ఐ టేక్ దిస్ వన్ ఆఫ్ ద సెకండ్ వన్ తీసుకుందామా? ఓకే, ఓకే, సెకండ్ వన్ తీసుకుందాం. ఒకసారి ఆగండి. ఓకే, లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. మనకి ఇదంతా అవసరం లేదు. రైట్, చూడండి, సెకండ్ వన్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఏంటది? సమ్ ఫస్ట్ ఎంత ఇచ్చారు? సమ్ ఈక్వల్స్ టు √2. ప్రోడక్ట్ ఏమి ఇచ్చిండు? ప్రోడక్ట్ వచ్చేసి క్వశ్చన్లోనే ఇచ్చేసారు. ప్రోడక్ట్ వచ్చేసి 1/3. సమ్ ఇచ్చిండు, ప్రోడక్ట్ ఇచ్చిండు. వాట్ ఈస్ ద ఫార్ములా? ఎస్పీ ఫార్ములా x² మైనస్ సమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్. ఎస్పీ ఫార్ములా అంతే. ఓకే, x² మైనస్ ఎస్ ఎవరు? √2x ప్లస్ పి ఎవరు? 1/3. కెన్ ఐ డూ ఎల్సిఎం? కంపల్సరీ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. ఇట్లా వదిలేసినా పర్లేదు, మార్క్స్ వస్తాయి, 100% వస్తాయి. కాకపోతే ఇంకొంచెం బెటర్ ప్రజెంటేషన్ చేస్తే మంచిది. 1కి 3కి ఎల్సిఎం 3నే. ఓకే, ఇక్కడ 3 రావాలి అని అంటే 3ని మల్టిప్లై. 3x², ఇక్కడ √2x, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, వి నో నీడ్ టు మల్టిప్లై. ఇక్కడ ఎందుకు మల్టిప్లై చేసినాం? ఇక్కడ చేయాలి కదా. రైట్, ఇక్కడ చేయాలి కంపల్సరీ. ఎందుకు? ఇక్కడ డినామినేటర్లో 3 లేదు, 3√2x కంపల్సరీ. ఇక్కడ 1, ఎందుకు? ఇక్కడ 3 ఉంది, నో నీడ్ టు మల్టిప్లై. దిస్ 3 ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ ద ఆన్సర్ విల్ బి 3x² మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. దిస్ విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? I hope this is very clear. You just try these all remaining. Okay, very simple, very very simple. Direct you will get 2 marker question in this. Okay, find the quadratic polynomial whose zeros this time. ఇంతకు ముందేమో ఎస్పీ ఇచ్చిండు, ఇప్పుడు ఏమి ఇస్తుండు? whose zeros ఆల్ఫా అండ్ బీటాస్ ఆర్ గివెన్. ఈసారి ఎస్పీ ఇవ్వలే, సమ్ ప్రోడక్ట్ ఇవ్వలే, ఏమి ఇచ్చిండు? సీదా ఆల్ఫా 1 బీటా 1 అని ఇచ్చిండు. ఈసారి ఏ కంపల్సరీ అవసరం మనకు ఫార్ములాలో. ఓకేనా, చాలా చూద్దాం. వాట్ ఈజ్ గివెన్? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ రూట్ ఫార్ములా. ఓకే, దీన్ని తీసుకుంటాం. ఆల్ఫా ఈక్వల్స్ టు √3 ఈజ్ గివెన్, బీటా ఈక్వల్స్ టు -√3. క్వశ్చన్లో చెప్పిండు ఆల్ఫా బీటాలని ఇచ్చిండంట. మనల్ని ఏం అడుగుతుండు? ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ గివెన్, okay, then quadratic equation is ఏంటది? a times or k times or p times anything, x² minus alpha plus beta into x plus alpha beta equals to 0. గుర్తుండాలి సార్. నాకు ఎన్ని చెప్పరు మీరు, నాకు మాత్రం ఫామ్లో గుర్తుండదు సార్ అంటే ఇంకెవ్వరు ఏం చేయలేరు నేను. ఓకేనా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా నో ఆప్షన్ అన్నమాట. ఓకేనా, రైట్. చూద్దాం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, ఏ తెలియదు మనకు, లెట్ ఇట్ బి. ఏ కెన్ బి అది చెప్తే ఇప్పుడు ఏ ఎందుకు అసలు ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ x² రాసేసినాం. ఆల్ఫా అంటే ఎవరు? √3. ఓకే, అండ్ బీటా -√3. చూడండి, ఆల్ఫా బీటా ఇద్దరిని రాసేసినాం, దింపేసినాం. ఇక్కడ ఎక్స్ పక్కా ఉండాలి. నెక్స్ట్ ఏముంది? ఆల్ఫా ఇంటూ బీటా, ఒకటేమో √3, ఇంకోటేమో ఇంటూలో ఉంది -√3. క్వశ్చన్లోనే ఇచ్చేసారు. ఓకేనా, రైట్. చూడండి ఏ టైమ్స్ x². ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైపోతారు చెప్పండి? వీళ్ళిద్దరు ఏమైపోతారు? ఇగో ఇది ప్లస్, ఇది మైనస్, క్యాన్సిల్ అవుట్. +√3 -√3 విత్ ఇన్ ద బ్రాకెట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. -x అట్లనే ఉంటుంది. ఓకేనా, -x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అండ్ దీన్ని అసలు చేంజ్ చేయలేదు. మల్టిప్లికేషన్లో ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, √3 ఇంటూ √3, జస్ట్ 3 కదా. అట్లా సార్, √3 హోల్ స్క్వేర్ కదా బడ్డు, స్క్వేర్ రూటు క్యాన్సల్, ఏమొచ్చేసింది? జస్ట్ 3 వచ్చేసింది. దిస్ ఈజ్ ద ఇయర్ ఎండ్స్ ద ఆన్సర్.
ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 అప్పుడు నీ ఆన్సర్ ఏంటి అని అంటే x² - 1 ఇది నీ ఆన్సర్. ఏ ప్లేస్లో 1 రాస్తే. ఒకవేళ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు 2 రాసిన నేను ఏమైపోతుంది చెప్పండి. 2 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి మల్టిప్లై అవుతుంది. 2x² - 2x - 6 అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఎందుకు ఏ కంపల్సరీ రాయాలని అంటే ఏ రాయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇవి జీరోస్ ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి, √3 అండ్ -√3లు జీరోస్ ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి అనేది క్వశ్చన్. అప్పుడు నువ్వు సాల్వ్ చేస్తావు. ఇది ఉంది, ఇది వచ్చింది నీ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది వచ్చింది. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి జీరోస్ 1 √3 చెప్పేసి. ఇవి జీరోస్ ఉండేది ఇది ఒక్కటే ఈక్వేషన్ ఉండదు దునియాలో, మస్తు ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ దిస్. ఇంకోటి ఏంటి అన్నప్పుడు 2 పెడితే ఇంకో ఈక్వేషన్ వస్తుంది, 3 పెడితే ఇంకొక ఈక్వేషన్, దాన్ని సాల్వ్ చేయి మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది నీకు. 100% అదే ఆన్సర్ వస్తుంది. అలా అన్నమాట. అర్థమైంది కదా చూడండి. వీఆర్ సపోజ్ టు కీప్ ఏ. ఓకే, ఇంకొకటి చూద్దాము. ఇంకొకటి ఓకే, ఏదైనా ఒకటి చూద్దాం. లేకపోతే ఈ మోడల్స్ అన్నీ మనకు కవర్ అవుతుంటాయి. జస్ట్ వెయిట్, ఇంకొకటి చూపిస్తాను. ఒక్కటైతే చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసేస్తున్నాను నేను, మనకి ఇదంతా అవసరం లేదు. రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చలో దీన్ని చూద్దాం. ఇది కొంచెం ఫ్రాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఆల్ఫా ఈక్వల్స్ టు ఐఎమ్ టేకింగ్ యాజ్ నౌ 1/4, బీటా ఈక్వల్స్ టు -1/2. ఇది అయిపోయింది, ఈ స్టోరీ అయిపోయింది. ఓకేనా, రైట్. ఇది చూద్దాం. ఇప్పుడు ఇది చూస్తాం. ఏ టైమ్స్ x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఒకటేమో 1/4 మైనస్ సార్ ప్లస్ ఉండి మైనస్ రాశారు అంటే ఇది మైనస్ దీన్ని తీసేస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ కదా, అలా అన్నమాట. ఆల్ఫా ఇంటూ బీటా 1/4 ఒకటి, ఇంకొకటి -1 ఈక్వల్స్ టు 0. ఓకే, రైట్, సింపుల్. ఇక్కడ ఏ x²ని అసలు ఏం చేయట్లేదు. వాట్ ఈస్ దిస్ ఇన్సైడ్ బ్రాకెట్ ఆన్సర్? ఓకే, బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని ఆన్సర్ ఏంటి? బై 1 రాసుకుందాం. ఓకేనా, 1కి 4కి ఎల్సిఎం 4ఏ. ఎట్లా తెలుసు సార్? చేసి తెలుసు. 1కి 4కి ఎల్సిఎం అదే నెంబర్, 1తో ఏది ఎల్సిఎం చేసినా అదే నెంబర్. మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ దిస్ వన్ ప్రాపర్లీ. ఓకే, రైట్. 1 - 4 1s are 4. ఆన్సర్ ఏమొస్తుంది? -3/4. ఆన్సర్ ఏమొచ్చేసింది? -3/4. రైటా? మైనస్ లోపల బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? ఈ రెండింటి ఆన్సర్ -3/4 ఇంటూ ఎక్స్. ఓకేనా, రైట్. రైట్, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హీరోస్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తారు. నో యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎల్సిఎం వెన్ యూ హ్యావ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో ఎల్సిఎం చేయొద్దు. మరి ఏంటి సార్? -1/4 దట్స్ ఇట్. 1తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్? ఇక్కడ -1తో మల్టిప్లై చేస్తాను. న్యూమరేటర్ మల్టిప్లై, దట్స్ ఇట్. ఇంకా హీరోస్ ఉంటారు, ఇట్లా కూడా రాస్తారు. సూపర్ హీరోస్ అన్నారు వీళ్ళందరూ. ఏంటది? -1, ఈ 1కు 4 మల్టిప్లై -4 రాస్తారు. ఓకే, రైట్, అట్లా చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది చెప్పండి? ప్లస్ ఇంటూ మైనస్, సింప్లీ వీఆర్ గెట్టింగ్ -4, దట్స్ ఇట్. ఓకేనా, అంతే, ఈక్వల్స్ టు 0. రైట్, ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ నాకు బై 1, ఓకే, దీని దగ్గర ఏం లేదు కాబట్టి బై 1 రాసుకొని ఎల్సిఎం చేద్దాం. వాట్ ఈస్ ద ఎల్సిఎం? 4 ఓన్లీ. అన్నిటికీ 4 కదా ఉంది, 4 మల్టిప్లై చేస్తున్నాం. 4x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x -1 ఏ టైమ్స్ ఈక్వల్స్ టు 0. పుట్ ఏ ఈక్వల్స్ టు 1. ఏని 1 రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది? నీకు ఫైనల్ ఆన్సర్. ఓకే, 4x² ప్లస్ 3x -1 ఈక్వల్స్ టు 0. ఈ ఇంటూలో ఉన్న 4 ఇటు పోతే ఏమైపోతుంది? డివిజన్ అయిపోతుంది. ఓకేనా, సారీ, డివిజన్లో ఉన్నది ఇటు పోతే ఏమైతే ఇంటూ అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ ఈ 0 ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలన్నమాట. ఇది 100% వస్తాయి ఈ మోడల్స్. ఓకేనా, దీని మీద బేస్ అయ్యి ఇది మీరు ట్రై చేసుకోండి. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్, ఎస్, ఇందాక చేసినాం కదా అదే. మరి దీన్ని రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? x² -4 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ యువర్ పాలినామియల్. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ x² కోఎఫిషియంట్. బీటా ఉందా? అసలు ఎక్స్ట్రా ఉందా? లేదు కదా, 0 రాసుకోవాలి. వాట్ ఈజ్ సి? -4. నో మోర్ కన్ఫ్యూజన్ కిడ్స్. దిస్ యూ కెన్ రైట్. కాల్ చేస్తే దీన్ని ఎట్లా రాస్తామంటే దీన్ని ఏ టైమ్స్, అంటే ఏ మీన్స్ ఇక్కడ 1x²
ప్లస్ 0 ఇంటూ ఎక్స్ -4 ఇట్లా రాసుకుంటాం. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది ఏబీసీ వాల్యూస్ ఏంటని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏబీసీ పక్క పెట్టేసి హౌ వీ కెన్ సాల్వ్ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ కెన్ ఐ రైట్ 4 యాజ్ అ 2 స్క్వేర్ factorization it is in different factorization, not in the splitting middle term. Okay, x square a plus b a square minus b square format, a plus b okay into a minus b equals to 0. అర్థమవుతుందా? a plus b a minus b. ఓకే, x plus 2 equals to ఒక ఆన్సర్. నెక్స్ట్ x minus 2 equals to ఒక ఆన్సర్. ఇక్కడ ఒకటి ఆల్ఫా -2 వస్తుంది, ఇక్కడ బీటా +2 వస్తుంది. ఎందుకు? ప్లస్ ఇటు పోతే మైనస్, ఇది ఇటు పోతే ప్లస్, అలా అనమాట. నీకు ఆల్ఫా బీటాలు వచ్చేసినాయి. నెక్స్ట్ ఏబీసీ కూడా ఇచ్చేసారు. ఏబీసీ కూడా ఉంది, ఏబీసీ ఉంది, ఆల్ఫా బీటా ఉంది. కెన్ వి చెక్ రిలేషన్? ఎట్లా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c/a. కంపల్సరీ యూఆర్ సపోజ్ టు చెక్ ద రిలేషన్షిప్. ఇదంతా మనకు తెలిసిందే. నెక్స్ట్ వెరిఫై, ఇది క్యూబిక్ వస్తుంది. దిస్ ఆర్ ఆల్ క్యూబిక్, రైట్. క్యూబిక్ డిస్కస్ చేసినాక చూద్దాం మీ క్వశ్చన్స్. వెయిట్ జస్ట్ వెయిట్. క్యూబిక్ పాలినామియల్, రైట్. ఇది డిస్కస్ చేద్దాం ఫస్ట్. క్యూబిక్ పాలినామియల్స్ స్పీడ్ వేసేసిన నేను పీపీటీ. సమ్ ఆర్డర్ ఈజ్ మిస్సింగ్, జంబ్లింగ్ అయింది, సారీ ఫర్ దాట్. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్ యూ ఫాలో దట్ వన్. ఓకే, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే ఎట్లుంటుంది ఫార్మేటివ్ అంటే, జనరల్ ఫార్మేట్ వచ్చేసి ax³ స్టార్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏమొస్తుంది? పవర్ తగ్గుతూ పోతుంటుంది. నెక్స్ట్ cx, నెక్స్ట్ d ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమవ్వద్దు? 0 అవ్వద్దు. మరి నీకు డిగ్రీ 3 ఉంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? డిగ్రీ 3 ఉంటే ఇంతసేపు చూసినాం క్వాడ్రాటిక్, డిగ్రీ 2 జీరోస్ ఆల్ఫా బీటా రెండే కదా. మరి ఇక్కడ క్యూబిక్ 3 ఉంటాయి. సింపుల్ ఏం లేదు, దీన్ని కన్ఫ్యూజన్ కావాల్సిందే లేదు. ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ p of x. ఓకే అనుకున్నాం. ఆల్ఫా అండ్ బీటాస్ ఆర్ ది జీరోస్, ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనుకున్నాం. ఓకే రైట్. సమ్ ఆఫ్ ద జీరోస్ రాద్దామా? సేమ్ ఫార్ములా, sum of the zeros minus b/a. Next, product of the zeros, sum of product of zeros equals to c/a. Next, only product of zeros minus d/a. మీరు ఎట్లా రాస్తారు సార్? ఇవి దన్ రాసేస్తారు, మాకు గుర్తుంటలేవు ఎన్నిసార్లు చదివినా అంటే. లెట్ మీ షో ఇట్ వన్ సింపుల్ లాజిక్, వి విల్ డిస్కస్ ఇట్. ఒక్కసారి చూడండి, ఇది అర్థమైపోతే మీకు సింపుల్ అయిపోతుంది. ఏం లేదు, నీకు క్వాడ్రాటిక్ తీసుకుందాం. ఓకే, క్వాడ్రాటిక్ ఇది కదా. నెక్స్ట్ క్యూబిక్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఏంటిది అది? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d, రైట్. ఓకేనా? ఇప్పుడు వాట్ ఈజ్ ద x² కోఎఫిషియంట్? ఈ x² కోఎఫిషియంట్ నేను రిమూవ్ చేసేస్తున్నా. మ్యాథ్లో రిమూవ్ చేయడం అంటే డైరెక్ట్ తీయలేం. ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలని అంటే సింపుల్ లాజిక్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఐఎమ్ టేకింగ్ కామన్, అంటే ఎవ్రీ టర్మ్ని నేను ఏం చేస్తున్నా? డివైడ్ చేస్తున్నా. ఏం లేదు, ఏని ఒక్క తంది అంతే, ఇక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయింది. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? క్లియర్, రైట్. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ అయిపోయింది స్టోరీ. ఫస్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, మళ్ళీ ప్లస్, మళ్ళీ మైనస్, ఇట్లా ఫాలో అవుతూ పోతుంటుంది. ఫస్ట్ దాన్ని సమ్ ఆఫ్ ద జీరోస్ -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a. క్లారిటీ ఉందా? ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇదేమో ప్లస్ c/a, ఇది మైనస్ b, ఇదేమో సమ్ము అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఎవరిని నువ్వు కామన్ తీసి ఒక్క తంది అనాలి. ఓకే, ఏని తీసేసిన, ఇప్పుడు ఏం పడిపోతుంది చెప్పండి? ఏ ఎక్కడ పడిపోతుంది? చలో, ఏ కింద పడిపోతుంది కదా, రైట్. ఎక్కడెక్కడ పడిపోతుంది రాద్దాం. x³ b దగ్గర పడిపోతుంది, నెక్స్ట్ c దగ్గర పడిపోతుంది, d కాడ కూడా పడిపోతుంది. తీసేసిన, కామన్ తీసేసిన, బయట పడేసిన, రైట్. ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, ఏమైపోతుంది? ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ప్లస్, మళ్ళీ మైనస్. ఇగో ఇది వచ్చేసి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, ఇది వచ్చేసి ఫార్ములా ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, సైక్లిక్ ఆర్డర్.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. క్లారిటీ ఉంది కదా, ఇంకా నో మోర్ కన్ఫ్యూజన్, చాలా సింపుల్ టు రిమెంబర్. ఓకే, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ని ఎట్లా చెక్ చేసినామో క్యూబిక్ని కూడా అలానే చెక్ చేయాలి. వాళ్ళు ఏం అడుగుతారు చూడండి, వెరిఫై ఇది ఈ మూడు కూడా జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఆర్ నాట్ అనేది నువ్వు చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసినావు, దీనికి జీరోస్ అయినాయి అంటే ఒకటి ఆల్ఫా అయిపోతుంది, ఇంకోటి బీటా అయిపోతుంది, ఇంకోటి గామా అయిపోతుంది. అయిన తర్వాత రిలేషన్షిప్ కూడా చెక్ చేయాలి, రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్. సరే చూద్దాం, అంటే ఆల్ఫా ప్లస్ బీ ఇవన్నీ చెక్ చేయాలి. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఓకే, కన్సిడర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు పాలినామియల్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇచ్చిన దాన్ని ఆర్డర్లో లేకపోతే ఆర్డర్లో రాసుకోండి పక్క. ఓకేనా, వాట్ ఈజ్ ఏబీసీ ఫటాఫట్ రాసేయండి. ఏ వచ్చేసి 1, బి వచ్చేసి -3, సి వచ్చేసి మళ్ళీ -1, డి వచ్చేసి 3. క్లియర్? రైట్, ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఓకే, వెరిఫై దిస్ జీరోస్ ఆర్ నాట్. ఓకే, పుట్ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 పెడదాం, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఆఫ్ ఏమైపోతుంది 1, నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 క్యూబ్ -3, ఎక్కడ ఎక్స్ కనపడితే అక్కడ 1 రాయడమే, అంతే, ఏం లేదు. ఎక్కడెక్కడ ఎక్స్ కనపడితే అక్కడ 1 రాసుకుంటూ పోయినాం. ఇప్పుడు ఇదేమవుతుంది, 1 క్యూబ్ 1 కదా, 1 స్క్వేర్ 1 ఇంటూ 3 ఉంది, కాకపోతే అట్లే ఉంటుంది. ఈ 1 ఇక్కడ ఇట్లా ఉంటుంది. చూడండి, సింపుల్ లాజిక్. ఇలా చూడండి, ఇది -3, ఇది +3, క్యాన్సల్. ఓకేనా, నెక్స్ట్ ఇది -1 +1 క్యాన్సల్. ఆన్సర్ ఈజ్ 0. 0 వచ్చింది అని అంటే ఎస్, ఇట్ ఈస్ ద 0. ఎస్, ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ఈజ్ ఏ 0. ఎందుకు 0 చేసింది కాబట్టి ఈజ్ ఏ 0. నెక్స్ట్ సిమిలర్లీ మీరు చెక్ చేస్తారా, -1 కూడా మీకు 100% 0 ఇస్తుంది. ఏం చేస్తే ఇప్పుడు పి ఆఫ్ -1 చేస్తారు. నెక్స్ట్ పి ఆఫ్ 3 చేయాలి, నేను చూపిస్తున్నాను చూడండి. పి ఆఫ్ 3 చేస్తున్నా. నెక్స్ట్ పుట్ మీరు వేసుకోవాలి మిడిల్లో. ఓకే, నేను రాయట్లేదు అది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 3, జస్ట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. మీరు 3 చేస్తారు, నేను -1 చేయనప్పుడు. ఓకే, -1 కదా చేయగలుగుతారు మీరు, నో నీడ్ టు వరీ. ఓకే, బీ కాన్ఫిడెంట్ అండ్ డూ ఇట్. యూ కెన్. 3 పెడతాను ఇప్పుడు నేను. 3 ఎక్స్ ఎక్కడ కనపడితే అక్కడ 3 రాస్తున్నా. 3 ఎక్స్ ఎక్కడ కనపడితే అక్కడ 3 రాస్తున్నా. ఓకే, +3. సో ఈ 3 ఎక్స్ ప్లేస్లో కాదు, ఇచ్చిన క్వశ్చన్లో ఉంది 3. ఓకేనా, చలో. వెయిట్ -3 +3. ఓకే, క్లారిటీ వచ్చింది చూడండి. ఏం లేదు, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రాసి చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ -3x² -x +3. ఈ +3 ఇది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3. ఓకేనా, రైట్. 3 క్యూబ్ అంటే 3 3 కాదు, 3 × 3 × 3 ఎంత, 27. 3 స్క్వేర్ 9, 9 3 27. నెక్స్ట్ -3 +3 ఏమైపోతాయి, వీళ్ళిద్దరు దోస్తులు కట్ అయిపోయారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కట్ అయిపోయారు కదా, ఎందుకో ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఆన్సర్ ఏమొచ్చేసింది, 0 వచ్చేసింది. ఇఫ్ P of 3 equals to 0, then we can say that gamma equals to 3, one of the 0. ఇది మొత్తం 3 zeros వచ్చినాయి. ఓకేనా, therefore alpha equals to 1, comma beta equals to -1, gamma equals to 3. Now we have ABC and alpha beta gamma. What we do? Verify the relation. Verify the relationship between coefficient and constant. ఓకేనా, రైట్. వెరిఫై చేద్దాం. చూడండి, ఇంకా వెరిఫై చేద్దాం. ఫస్ట్ సమ్ము చెక్ చేస్తున్నాం, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చెక్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా, -b/a. ఎట్లా ఫార్ములా గుర్తులేకపోతే చెప్పినా కదా, ఏని ఒక్క తందంతా అన్ని వాల్యూస్ రాస్తాం, ప్లస్ మైనస్. చలో, వాట్ ఈజ్ ఆల్ఫా ఉంది 1, బీటా -1, గామా 3, మైనస్ బి మళ్ళీ -3. బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ రైటింగ్ నెగిటివ్ సైన్. 1. ఓకేనా, రైట్. ఇగో వీళ్ళిద్దరు కట్టు, ఇది ప్లస్ ఇది మైనస్, క్యాన్సిల్ అవుట్. మిగిలింది ఏంటి, 3 మిగిలింది. ఇక్కడ -, +3 కదా, హెన్స్ ఓవర్ స్టోరీ కథం. నెక్స్ట్ది ఏంటి, సెకండ్ స్టోరీ, ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. ఓకే, ఇదేమో సమ్ ఆఫ్ ది జీరోస్, ఇదేమో సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఏంటిది, C/A. చలో చెక్ చేసేద్దాం ఇది కూడా. రైట్,
ఇంకా చూడండి, నేను డైరెక్ట్ రాస్తా చూడండి. ఆల్ఫా ఇంటూ బీటా 1 ఇంటూ -1 బీటా గామా -1 ఇంటూ 3 -3 ప్లస్ గామా ఆల్ఫా ఫస్ట్ లాస్ట్ 3 1 3 చలో సి బై ఏ వాట్ ఈస్ సి -1 ఏ 1 ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇది కట్టు, ఎందుకు ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఏం మిగిలింది మరి -1, ఇక్కడ కూడా ఏం మిగిలింది -1, హెన్స్ ప్రూవ్డ్. సీ ద ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. వీ హ్యావ్ నౌ ఎట్ లాస్ట్ ఆల్ఫా బీటా గామా -d by a. ఇదే కదా స్టోరీ. హియర్ ఎండ్స్ ద స్టోరీ. వాట్ ఈజ్ ఆల్ఫా 1, బీటా -1, గామా 3. ఓకే, ముగ్గురు మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ -d by a, d 3 by a 1. చూడండి, ఈ ముగ్గురు మల్టిప్లై చేస్తాం -3, ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తాం -3. చలో ఆన్సర్ క్లియర్. ఓకేనా? ఇలా మీరు ఒక్కొక్కటి, నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ చేసిన, యూ హ్యావ్ టు డూ ఇట్ చిల్డ్రన్. ఓకేనా? రైట్. చెప్పాలంటే అది ఒక్కసారి చెప్తామండి. వెయిట్ సేమ్ ఈసారి ఇదే వస్తుంది ఇక్కడ. జస్ట్ వెయిట్. ఇప్పుడు బీటా చేసేటప్పుడు సేమ్ ఇదే వస్తుంది ఇక్కడ. కానీ మీరు చేయని వాళ్ళు, తెలియని వాళ్ళు, లాస్ట్ వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ కాకపోతే -1 వస్తుంది అంతే. ఇక్కడ -1, ఇక్కడ -1, ఇక్కడ -1. చెప్పండి, -1 హోల్ క్యూబ్ -1, ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. పాజిటివ్ నెగిటివ్ ఉన్నది హోల్ స్క్వేర్ చేస్తే పాజిటివ్, జస్ట్ -3. ఇది పాజిటివ్, ఇది ఇంకా దీని వాల్యూ ఉండదు ఇంకా. నెక్స్ట్ మళ్ళీ -1 +1 +3. చూడండి, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, 0 అయిందా లేదా? రైటా? అలా అన్నమాట. ఎవరికైతే తెలియదు అది వాళ్ళ కోసం చెప్తున్నా, రాసుకోండి. నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఒక క్వశ్చన్ చూడండి. మనకు చాలా అప్లికేషన్ ఉన్నాయి, ఇవి ఎండింగ్లో నేను చూపిస్తాను. ఓకే, యూ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్. నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అయిపోతున్నా. ఇవి లాస్ట్లో చూద్దాం మనం. ఇప్పుడు నేనైతే లెఫ్ట్ చేసినా అవి లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ డివిజన్ ఆల్గారిథం. డివిజన్ ఆల్గారిథం మనకి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ఎట్లనో అదే డివిజన్ ఆల్గారిథం, కాకపోతే ఇక్కడ ఏంటంటే పాలినామియల్స్లో ఏ అనే నెంబర్ని నువ్వు బీతో డివైడ్ చేసినావు అనుకో. చాప్టర్ 1లో మనం నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? ఏ ఇఫ్ యూ డివైడ్ విత్ బి వి గెట్ ఏ కోషంట్, వి గెట్ ఏ రిమైండర్. రైట్? ఈ మొత్తం కాన్సెప్ట్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ = bq + r. ఓకే, bq + r. ఈ స్టోరీ తెలిసిందే కదా. r అనేది b కన్నా తక్కువ ఉండాలి డిగ్రీ కదా, ఇది తెలిసింది. సేమ్ లాజిక్లో ఇక్కడ ఏంటంటే p ఆఫ్ x అనే పాలినామియల్ని నువ్వు g ఆఫ్ xతో డివైడ్ చేస్తున్నావు. ఇది b ప్లస్, ఇది a ప్లస్. ఇప్పుడు నువ్వేం రాయొచ్చు స్టోరీ అని అంటే p ఆఫ్ x = ఏదైతే డివైడ్ చేస్తున్నామో అది ఇంటూ కోషంట్ ప్లస్ ఎట్ లాస్ట్ రిమైండర్ని కూడా ఇక్కడ పాలినామియలే కాబట్టి r ఆఫ్ xతో చూపిస్తాం. ఓకేనా? డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దెన్ ద డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x. ఓకే, ఏమైంది? వెయిట్. డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x అనేది g ఆఫ్ x కన్నా తక్కువ ఉండాలి, లేకపోతే కంటిన్యూ చేస్తాం డివిజన్. ఓకే, ఇప్పుడు నీకు డివిజన్ చేస్తున్నావు, బట్ జనరల్ డివిజన్ చేస్తున్నావు. ఏది 7ని 2 టేబుల్లో వేస్తున్నావు. ఓకే, ఒక ఆయనకి డైరెక్ట్ చేయడం రాలే. 2 2s రాసుకున్నాడు, 2 2s 4 రాసుకున్నాడు, మళ్ళీ 3 ఉంది. వదిలేస్తారా? ఎందుకు? ఇది చేసేది తప్పు, బట్ తప్పిది 100% తప్పు, కానీ చూపిస్తున్నా. ఇది 3 వదిలేయద్దు కదా, మళ్ళీ 1s చేస్తారు. ఎందుకు? ఇది పెద్ద నెంబర్ కాబట్టి. అదే స్టోరీ చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ కూడా r ఆఫ్ x అనేది డిగ్రీ ఒకవేళ పెద్ద నెంబర్ ఉంటే ఇంకా కంటిన్యూషన్ డివిజన్ చేస్తాం అంటిల్ యూ గెట్ రిమైండర్ పవర్ షుడ్ బి లెస్సర్ దెన్ ద g ఆఫ్ x. వీ విల్ సీ హౌ ఇట్ విల్ బి ఇన్ ద క్వశ్చన్స్. ఓకే, నో నీడ్ టు వరీ. దాన్నే డివిజన్ అల్గారిథం అంటాం. ఓకే, రైట్. చూద్దాం. డివైడ్ చేయమని చెప్తున్నాడు. ఏది? ఈ p ఆఫ్ xని g ఆఫ్ xతో డివైడ్ చేయమంటున్నాడు. వన్స్ ఇఫ్ యూ డూ డివిజన్ అండ్ యూ కెన్ రైట్ ద కోషంట్ అండ్ ది రిమైండర్. ఓకే సార్, రాస్తామా? సరే, కోషంట్ అండ్ రిమైండర్ని కూడా మెన్షన్ చేయమంటుండే. ఓకే,
చలో వాట్ ఈజ్ p of x? ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ p of x విత్ g of x. I should get q of x ఒకటి కోషంట్ అండ్ ఐ హ్యావ్ టు రైట్ r of x యాజ్ ఎ రిమైండర్. ఈ రెండు రాయమని చెప్తుంది. ఓకేనా? చలో తీసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చినావు? ఎక్స్ కొంచెం కిందికి రాద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x². కొన్నిసార్లు ఇవి ఆర్డర్లో ఉండవు. బీ కేర్ఫుల్ చిల్డ్రన్. ఆర్డర్లని రాయాలి, హయ్యర్ టు లోవర్. కొన్నిసార్లు టర్మ్స్ మిస్ అవుతుంటాయి. ఇక్కడ ఎక్స్ టర్మ్ మిస్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఆడ కంటిన్యూషన్ రాయద్దు, బ్రేక్ చేసి అక్కడ 0 రాయాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో వస్తాయి అలాంటివి, చూస్తాం మనం. అన్ని ఆర్డర్లో పోయినాం. ఇగో 3, 2, 1, 0. క్లియర్? రైట్. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకే, చలో. ఓకే, డివిజన్ చేస్తున్నాను. ఇంకా ఎవరితో డివిజన్ చేస్తున్నా? ఈ నెంబర్ని x² - 2తో డివిజన్ చేస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? లెట్ us see. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ నెంబర్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్తో డివిజన్ చేయాలి. అంతే, ఫస్ట్ నెంబర్ ఒక్కటే. ఏంటిది అది? x³ ఉంది. దీన్ని దేంతో డివిజన్ చేస్తున్నాం? x² డివిజన్ చేస్తున్నాం. ఇగో 3 ఉన్నాయి, 2 కట్ అయిపోతే ఒక x కదా మిగిలేదు. ఏం మిగులుతుంది? 3లో 2 తీసేస్తే ఒక x మిగిలిపోతుంది. ఆ x ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఈ xకి టోటల్ ఇక్కడ డివైజర్ ఏదైతుందో అది మల్టిప్లై చేయాలి. ఏం చేస్తున్నా? ఈ టోటల్ ఏదైతుందో అది మల్టిప్లై చేస్తున్నా. ఎట్లా వస్తుంది మల్టిప్లికేషన్ చెప్పండి? x ఇంటూ x², x³ 3x కాదు, పవర్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ 1 ఇక్కడ 2, మొత్తం ఎంత? 3 యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ x ఇంటూ 2, 2x. ఓకే, x2 అనొద్దు, 2x అనాలి. ఓకే, రైట్. ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ని ఈ కింద రాయాలయ్యా. ఓకేనా? అయితే చూడండి, ఒకటి చూడండి. ఇక్కడ x³ టర్మ్స్ కింద రాసినాం. వాట్ అబౌట్ x టర్మ్? x టర్మ్ కదా నీకు వచ్చింది. x ఇంటూ 2x, 2x కదా. x ఇంటూ 2, 2x అయింది. మరి అది ఎక్కడ రాయాలి? అది ఎక్కడ రాయాలంటే అండర్ x టర్మ్స్ ఓన్లీ యు ఆర్ సపోజ్ టు రైట్. వాట్ అబౌట్ దిస్ x²? ఇక్కడ నాకు టర్మ్ రాలే, పుట్ 0. క్లియర్? రైట్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ వీఆర్ సపోజ్ టు డూ. ఏం చేయాలి? ఇగో మైనస్ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ మైనస్ ఉంటే ప్లస్. సింబల్స్ చేంజ్. సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ చేంజ్ అవుతాయి. అందుకు మనం సింబల్స్ చేంజ్ చేస్తున్నాం. వన్స్ ఇఫ్ యూ డూ సబ్ట్రాక్షన్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? ఇది +3, ఇది +x³, ఇది -x³ క్యాన్సిల్. మరి ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ x 0 కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఉందో పైన అదే వస్తుంది. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? ఇది చూడండి, ఇది ప్లస్, ఇది ప్లస్. ఇప్పుడు రెండు ప్లస్ సేమ్ టర్మ్స్ ఉంటే యాడ్ చేస్తాం. 5 + 2 7x. మళ్ళీ ఇదేముంది అది కూడా రాసుకుందాం. దట్స్ యువర్ విష్, యూ కెన్ రైట్, టేక్ డౌన్. ఇప్పుడు మళ్ళీ స్టోరీ విల్ బిగిన్ ఫ్రమ్ ద బిగినింగ్ అగైన్. వాట్ ఈస్ దట్? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తోనే డివిజన్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ టర్మ్? ఓకే, షల్ ఐ ఎరేజ్ దిస్ వన్? రైట్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇంకో -x². మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? x². డివిజన్ చేస్తున్నా. ఓకేనా? ఇది క్యాన్సల్. మిగిలింది ఏంటి? -3. ఇది ఎక్కడ రాయాలి? ఇగో ఇక్కడ రాయాలి. ఆన్సర్ ఎక్కడ రాయాలి? అది -3 అనేది ఇక్కడ రాయాలి. వచ్చిన ఈ -3 ఆన్సర్కి ఎవరిని మల్టిప్లై చేయాలి మరి నువ్వు? ఇగో x² - 2. స్టోరీ చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ పిక్ చేయాలి, డివిజన్ చేయాలి, ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ ఇమీడియట్గా ఇక్కడ రాసేసుకోవాలి కోషంట్లో. నెక్స్ట్ మనం ఎప్పుడైనా కూడా ఇక్కడ ఉన్న నెంబర్ మల్టిప్లై చేస్తాం కదా, ఇక్కడ రిజల్ట్ వచ్చేది. ఈ రెండు మల్టిప్లై అంటే ఇగో -3కి ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తున్నా. ఏమొస్తుంది చెప్పండి? -3x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 = 6. క్లియర్? రైట్. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ఇగో రాసిన ఆన్సర్ ఏమొచ్చింది నాకు? -3x² + 6. ఎక్స్ టర్మ్ ఉందా? లేదు కదా, +0 పెట్టాలి, ఇక్కడ 6 రాయాలి. రైట్. వాట్ వీ డూ నెక్స్ట్ ఏం చేస్తాం అంటే సింబల్ చేయాలి. ఇగో ఇది మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అవుట్. రైటా? ఏం మిగిలింది మరి? మనకి ఏం మిగిలిందంటే 7 నుంచి తీసేస్తే 7. ఇది 2 యాడ్ అయిపోతాయి. ఎందుకు? సేమ్ సైన్ యూ షుడ్ యాడ్. వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ విత్ x 7x - 9. ఎందుకు ఇక్కడ బాక్స్ పెట్టినా? దిస్ ఈజ్ ఫైనల్ రిమైండర్. హౌ డు ఐ నో?
దిస్ రిమైండర్ హ్యాస్ ఎ డిగ్రీ 1. వాట్ ఈస్ ద డివైజర్ డిగ్రీ 2. ఇది చిన్నదైతే ఆపేసేయాలి. ఇఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఈజ్ లెస్సర్ దాన్ ద జీ ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ టు స్టాప్ ద సొల్యూషన్. ఎప్పుడైతే ఇది చిన్న నెంబర్ వస్తుందో కథం ఆపేసేయాలి. వీ కాంట్ డివైడ్, రైట్? ఓకే, రైట్, అక్కడే ఆపేసేయాలి. ఇప్పుడు నాకు దిస్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఆర్ ఆఫ్ ఎక్స్ రాయాలి. అదే కదా అడుగుతున్నారు. ఏమడుగుతున్నాడు? క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆన్సర్ విల్ బీ ఎక్స్ మైనస్ 3. వాట్ విల్ బి ద ఆర్ ఆఫ్ ఎక్స్? ఆర్ ఆఫ్ ఎక్స్ విల్ బీ 7 minus 9. సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ చెక్ ద యూక్లిడ్స్ ఆల్గారిథం అంటాడు. అనగానే మళ్ళీ ఈ డివైజర్ ఈ డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ వస్తుందా లేదా ఈ రిలేషన్ చెక్ చేయాలి. ఏ రిలేషన్? ఇది పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ టు డూ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ యూ ఆర్ సపోజ్ టు డూ. ఇది చేసి మనం చేసిన ఆన్సర్ కరెక్టేనా కాదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? అది అడుగుతారా అంటే అడుగుతారు, 100%. ఇది వస్తుంది, చెక్ చేయమని అడుగుతారు 5 మార్కర్కి, 6 మార్క్స్కి. ఓకే, రైట్. ఇంకొకటి చూద్దాం. వి విల్ గో విత్ దిస్ వన్. చూడండి, ఇది డిఫరెంట్ ఉంది. ఒకసారి చూద్దాం. ఒకటి, వాట్ ఈజ్ క్యూ ఆఫ్ ఎక్స్? పి ఆఫ్ ఎక్స్ రాస్తున్నాను. ఎక్స్ పవర్ 4, నెక్స్ట్ -5x, నెక్స్ట్ 6. ఇంతేనా స్టోరీ? ఎస్, బట్ 4 తర్వాత సింపుల్గా డైరెక్ట్ ఏమొచ్చేసింది? 1 వచ్చింది. వాట్ ఆర్ మిస్సింగ్? మెనీ ఆర్ మిస్సింగ్ కదా. వీళ్ళని తీద్దాం. ఓకే, జరుపుతాం. ఏమేమి మిస్ అయినాయి అవన్నీ రాద్దాం. ఏమేమి మిస్ అయినాయి? 0 ఆఫ్ ఎక్స్ క్యూబ్ మిస్ అయింది, 0 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా మిస్ అయింది. స్క్వేర్ టర్మ్లు క్యూబ్ టర్మ్లు మిస్ అయినాయి. అవి రాయాలి, కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇంకా స్టోరీ. ఓకే, లెట్ us begin the story. We are going to divide. ఓకే, దీన్ని డివిజన్ చేస్తున్నాం. దేంతో డివిజన్ చేస్తున్నాం అని అంటే ఇగో జీ ఆఫ్ ఎక్స్. ఈ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఏం తిన్నగా ఇవ్వలేదు వాళ్ళు. ఎలా ఇచ్చారు? 2 - x² ఇచ్చారు. ఓకేనా? షెల్ వి రైట్ ఇన్ ఆర్డర్? ఎట్లా? -x² ఫస్ట్ రాసి 2 తర్వాత రాస్తాను, ఆర్డర్లో రాస్తాను. ఏంటది? -x² + 2. బీ కేర్ఫుల్లీ అబ్జర్వ్ అండ్ లిసన్. చూడండి, మనకు తెలిసింది ఏంటి స్టోరీ? ఫస్ట్ నెంబర్తో డివిజన్ చేయాలి. ఏముంది? ఫస్ట్ నెంబర్ ఎక్స్ పవర్ 4, దీన్ని -x²తో డివిజన్ చేస్తున్నా. 2 కట్ అయిపోతాయి, ఇంకా 2 ఉంటాయి. ఎందుకు? 4లో 2 కట్ అయిపోయినాయి, ఇంకెంత ఉంటాయి? ఇంకా 2 ఉంటాయి. మరి వాట్ అబౌట్ దిస్ నెగిటివ్ సైడ్? విల్ గోస్ న్యూమరేటర్. ఆన్సర్ ఏమొచ్చేసింది? -x² వచ్చేసింది. ఓకేనా? ఈ వచ్చిన ఆన్సర్తో దేన్ని మల్టిప్లై చేయాలి? ఇక్కడ డివైజర్ ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్ అది మొత్తం మల్టిప్లై చేయాలి. ఓకేనా? మల్టిప్లై చేద్దాం. -× ప్లస్ x² ఇంటూ చేస్తే పవర్స్ యాడ్ అవుతాయి. పవర్ 4 ఇగో దీనికి కూడా మల్టిప్లై అవుతాయి. -+ x² 2 2x². క్లియర్? ఇవి వచ్చిన ఆన్సర్ మొత్తం ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. ఎక్స్ పవర్ 4 - 2x². ఈ 2x² ఎక్కడ రాద్దాం వాడు? ఎక్కడైతే x² టర్మ్స్ ఉంటాయో అక్కడనే రాయాలి, ఇక్కడ రాయాలి. వాట్ అబౌట్ దిస్ ప్లేస్? 0 రిమైనింగ్ ఆల్. రైట్, సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సింబల్స్ ఏమైతే మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. ఇదైతే క్యాన్సల్. ఎందుకు? x పవర్ 4 ఇక్కడ అసలు x² x³ ఏం లేదు. సీదా యూ విల్ గెట్ 2x². ఓకేనా? క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ -5x + 6 యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ డౌన్. నెక్స్ట్ వాట్ వీ డూ? ఓకే, తీసేసినాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టర్మ్తోనే డివైడ్ చేయాలి. ఓకే, ఏమేమి ఉన్నాయి చెప్పండి మరి. ఓకే, 2x² x²తోనే డివైడ్ చేస్తుంది. ఏమైపోతుంది? x² క్యాన్సల్. -2 దిస్ మైనస్ గోస్ న్యూమరేటర్. ఏం మిగిలింది మరి? నాకు -2 వచ్చింది. వచ్చిన ఈ -2కి ఈ ఫ్యాక్టర్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? కొంచెం లెందీ అనిపిస్తుంది, బట్ సేమ్ ఓల్డ్ స్టోరీ. అగైన్ అండ్ అగైన్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ బికమ్స్ ఈజీ. -× ప్లస్ 2 × x², 2x², -× ప్లస్ మైనస్ 2 × 2 4. ఏమొచ్చేసింది? ప్లస్ 2x² - 4. ఓకే, రైట్. చలో చూడండి ఇంకా. నెక్స్ట్ వాట్ వీ డూ? సింబల్స్
చేంజ్ మైనస్ ప్లస్ మైనస్. షెల్ వి రైట్ హియర్? ఇది నెంబర్ కదా, నెంబర్ కిందనే రాద్దాం. వాట్ అబౌట్ ఎక్స్ టర్మ్? వీ డోంట్ హ్యావ్, పుట్ 0. ఓకేనా, రైట్. ఇలిజన్ సబ్ట్రాక్షన్ చేస్తే క్యాన్సిల్ అవుట్. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం -5x, ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేస్తున్నామా, యాడ్ చేస్తున్నాం. ఎందుకు? ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. షెల్ వి స్టాప్ హియర్ ఇట్ సెల్ఫ్? ఎస్, బికాజ్ ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇదేమో ఎక్స్ స్క్వేర్, ఇదేమో ఎక్స్ స్క్వేర్, ఇదేమో ఎక్స్ టర్మ్. పవర్ తక్కువ ఉంది, ఇది పవర్ ఎక్కువ ఉంది. రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇక్కడనే ఆపేస్తాం. ఆన్సర్ వీ కెన్ సింప్లీ రైట్ q ఆఫ్ x ఈక్వల్స్ టు పైన ఇది q ఆఫ్ x, r ఆఫ్ x ఈక్వల్స్ టు కింద డినామినేటర్ -5x + 10. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, దే విల్ ఆస్క్ చెక్ అంటాడు, మళ్ళీ చెక్ చేయాలి కూడా అలాంటప్పుడు. ఓకేనా, ఇక్కడ చెక్ ఏం అడగాలి, జస్ట్ మనం చేయమన్నాడు. చెక్ ఇన్ దిస్ కేస్ ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ బై ద డివిజన్స్ ఆఫ్ సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్. ఏమంటున్నాడు? ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ద ఫ్యాక్టర్. ఫస్ట్ అనేది నెంబర్ ఏదైతుందో అది సెకండ్ ఎక్స్ప్రెషన్ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయమంటాడు. 100%. ఇది ఎలా చేస్తాం అంటే, ఇది తీసుకుంటాం, ఇది ఫస్ట్ ఇది p ఆఫ్ x తీసుకో. ఏమన్నాడు? ఫస్ట్ పాలినామియల్ సెకండ్ పాలినామియల్ అట్లే తీసుకుందాం. ఫస్ట్ పాలినామియల్ ఏముంది? ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఏముంది? x². ఇది సెకండ్ దాన్ని డివైడ్ చేయమంటుంది ఫస్ట్ దాంతో. సరే, సెకండ్ ఇది రాసేసుకున్నాం. ఓకే, ఏముంది? 2t⁴ + 3t³ - 2t² - 9t - 12. దీన్ని ఏం చేయమంటున్నాడు? డివిజన్ చేయమంటుండు. దేంతో? రైట్, చలో డివిజన్ చేద్దాం. దేంతో? ఫస్ట్ పాలినామియల్. వాట్ ఈస్ దట్? t² - 3తో. చలో ఏం చేయాలి? ఫస్ట్ విత్ ఫస్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ని ఇక్కడ ఫస్ట్తో డివైడ్ చేయాలి. ఓకేనా, డివిజన్ చేయండి. మరి 2⁴ని t² డివైడ్ చేస్తారు. ఏమైపోతుందో చెప్పండి? డివిజన్ చేస్తారు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా 2 ఉంటాయి. ఏముంది? 2t². ఇక చూడు, ఇక్కడ t² ఉంది, ఇక్కడ t⁴ ఉంది. 4ని 2తో క్యాన్సిల్ చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోవాల్సింది. 2t² ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఈ 2t² ఎవరిని మల్టిప్లై చేయాలి? ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. చేసినాం. మరి ఏమొస్తుంది? 2t⁴ 2 3s 6t². కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు మల్టిప్లై చిల్డ్రన్. ఓకే, ఏమొచ్చేసింది నాకు? 2t⁴. నెక్స్ట్ x² టర్మ్, t² టర్మ్ అది ఎక్కడుందో అది అక్కడనే రాయాలి. మిగిలింది క్యూబ్ రాలే నాకు, 0 రాసేసుకోవాలి. చలో నెక్స్ట్ వాట్ వీ డూ? సింబల్ చేంజ్, -, క్యాన్సిల్ అవుట్. మిగిలింది ఏంటి మరి? 3t³. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. 6లో నుంచి 2 తీసేస్తే 4. ఓకేనా, రైట్. చలో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ విత్ ఫస్ట్. ఏముంది ఇక్కడ? 3t³ వీఆర్ డివైడింగ్ విత్ t². ఇక 2 క్యాన్సిల్ చేసేసినప్పుడు 1t మిగులుతుంది. ఏం మిగిలింది? 3t మిగిలింది. అది ఎక్కడ రాయాలి? +3t ఇక్కడనే రాయాలి. 3tతో ఇప్పుడు మొత్తం డివైజర్ ఏదైతుందో అది మల్టిప్లై చేయాలి. సేమ్ ఇంకా అన్నీవే చెప్పి విని ఫట్టా చేసుకుంటూ అవుతూనే ఉండాలి. ఓకే, యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ మీ. 2 3 t × t², t³ ఇక్కడ 1 ఇక్కడ 2 మొత్తం 3 అయిపోతాయి. మళ్ళీ ఈ టర్మ్తో ఈ టర్మ్ని 3 3s 9 t, ఒకటే t ఉంది అంతే. ఏమొచ్చేసింది నాకు ఏమొచ్చేసిందంటే 3t³ ఒకటి. నెక్స్ట్ టీ టర్మ్ ఇక్కడ వస్తుంది కదా, రైట్, రాసేసిన. నెక్స్ట్ వాట్ వీ డూ? సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ చేంజ్ కరా. ఇది ప్లస్ మైనస్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, 0. ఇక్కడ ప్లస్ మైనస్, వీళ్ళిద్దరు క్యాన్సిల్. ఏం మిగిలింది మరి? మనకు 4t² మిగిలింది. ఓకేనా, ఇప్పుడు 4t² మిగిలింది, కానీ మనకు ఫస్ట్ విత్ ఫస్ట్ డివైడ్ చేయాలి కదా. చేద్దాం. ఏముంది చూడండి మరి, ఫస్ట్ విత్ ఫస్ట్. ఓకే, ఒకసారి చూడండి. 4t² ఒక్కటే మిగిలింది, దాంతో t² డివైడ్ చేస్తున్నాం.
ఇది క్యాన్సిల్, జస్ట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ విత్ 4 రాసేసిన. ఇప్పుడు ఈ 4కి ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేయాలి. ఏంటది? 4 ఇంటూ t² - 3, 4 ఇంటూ t², 4t², 4 ఇంటూ 3, 12 కదా రాసినాం. నెక్స్ట్ ఏంటి? ఎలిమినేషన్, సబ్ట్రాక్షన్, క్యాన్సల్ అవుట్. వాట్ వీ లెఫ్ట్ ఓవర్? 12 మిగిలిపోయింది. 12 డిగ్రీ 0, రిమైండర్కి ఏం వేరియబుల్స్ లేవు. అప్పుడు డిగ్రీ ఏమైపోతే 0, దీని డిగ్రీ 0, దీని డిగ్రీ 2, చిన్నది వచ్చేసిన ఆపేసేయాలి, ఇక్కడనే ఆపేసేయాలి. బట్ రిమైండర్ వీ హ్యావ్, రిమైండర్ ఏమొచ్చేసింది? 0 రాలేదు. ఇఫ్ రిమైండర్ r(x) is not equals to 0, in this case first function is not the first function, first polynomial is not a factor of second polynomial. This is what you are supposed to write at the end. ఓకే, చెక్ చేయమంటుండ్రు, చెక్ చేయాలి. ఇట్లా మీరు అన్నీ చెక్ చేయాలి. చూడడానికి పెద్దగా కనిపిస్తాయి కానీ ఇట్స్ సూపర్ ఈజీ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్. యూ ఆర్ సపోజ్ టు డూ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, అబ్టైన్ ఆల్ ద జీరోస్. రైట్, ఇవన్నీ మనకు ఇది అవసరం లేదు పెద్దగా ఈ మోడల్. చూసి ఇది ఎగ్జామ్కి ఏం రాదు ఇది. బట్ ఎనీవే ఒకసారి చూడండి. గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్, మీరే రాయాలి. p(x), q(x), g(x) అని మీరే రాయాలి. కాకపోతే కండిషన్ ఎలా ఉండాలంటే, నువ్వు రాసే p(x) డిగ్రీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇట్లా ఒక p(x) రాసిన ర్యాండమ్గా. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ q(x) కూడా అదే ఉండాలి. q(x) కూడా ఏముండాలి? డిగ్రీ అదే ఉండాలి. డిగ్రీ నాకు సంబంధం 5 ఉందా లేదా సెకండరీ. కానీ ఇదేంది? ఇది q(x), g(x) లాగా అనిపిస్తుంది కదా. రైట్, q(x). ఓకే, మరి నీకు ఇంకా g(x) కావాలి కదా. ఇది ఎట్లా వస్తుంది తెలియదు. ఒక నెంబర్ తీసుకుందాం, ర్యాండమ్ నెంబర్, ఒక నెంబర్ డివైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు x రాసినావు అనుకో, ఇక్కడ x రాదు. ఒకసారి చూడండి, x + 5 ఈజ్ p(x). దీన్ని దేంతో డివైడ్ చేస్తున్నా? 2తో డివైడ్ చేస్తున్నా. ఇగో 2కి ఏం మల్టిప్లేస్ ఇక్కడ x రాసిన ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమైపోతుంది? 2x అవుతుంది. 2 × x 2x, 2 × x 2x. క్లారిటీ ఉందా? రైట్, కాల్ చేస్తే ఇక్కడ 2x రాసుకో, నీ ఇష్టం, రాసుకున్నా. ఓకేనా? రైటా? రైట్, అయిపోయింది. ఇక్కడ ఏం రాలే నాకు, ఇంకా ఈ 5 ఇట్లనే ఉంచేసి ఒకటే టర్మ్ కదా నువ్వు రాసుకుంది. నెక్స్ట్ ఏం చేస్తావు? సింబల్స్ చేంజ్, మైనస్, ఇక్కడ ఏం లేదు, ఒకటే మైనస్, ఇది క్యాన్సిల్. మిగిలింది ఏంటి? 5 మిగిలింది. అదే ఇప్పుడు నువ్వు ఇక్కడ x తీసుకున్నావు అనుకో, x తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, x ఇంటూ ఈడ నెంబర్ రాయాల్సి వస్తుంది. x × 2 రాసినావు, ఏం లేదు బడ్డు చూడండి, ఇక్కడ x పట్టుకొచ్చినావు, ఇక్కడ 2 పట్టుకొచ్చినావు, ఇట్లా రాసి ఇట్లా కూడా 2x వస్తుంది. కానీ నువ్వు g(x) కనుక x తీసుకుంటే అప్పుడు q(x) ఏమవుతుంది? ఇక్కడ x లేదు, డిగ్రీ 0 అవుతుంది. డిగ్రీ 0 ఉందా మరి? ఇక్కడ డిగ్రీ దీన్ని సేమ్ ఉండాలన్నాడు. ఇక్కడ 1 ఉంటే 1 ఉండాలి. అందుకే ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. ఇలా మీరు థింక్ చేసి రాయాలి. అంతకుమించి ఏం లేదు. ఇది డొల్ల, ఇది ఎగ్జామ్కి ఏం రాదు. యూ నో నీడ్ టు వరీ. ఓకే, దిస్ వన్ యూ క్యాన్ స్కిప్. ఇది చూడండి, అండ్ డివైడింగ్ దిస్ బై దిస్ పాలినామియల్ వి గెట్ ఏ రిమైండర్ అండ్ క్వశ్చన్ ఇచ్చేసిన. వాట్ ఈస్ ద g(x) అంటున్నాను. వాట్ ఈస్ ద యూక్లిడ్స్ ఆల్గారిథం? డివిజన్ ఆల్గారిథం ఏంటి అని అంటే, p(x)ని ఈక్వల్స్ టు g(x) ఇంటూ q(x) రాసి r(x) రాయొచ్చు. ఎందుకు? డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్. ఇది గుర్తుండాలి సార్ అంటే 100% గుర్తుండాలి. 100% గుర్తు ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది. ఏం లేదు, అది గుర్తున్న పని అలా రాసేది ఏందో చెప్తారు, అంతే. ఏం లేదు, గుర్తుండాల్సిన పని ఏం లేదు. రైట్, p(x) అంటే ఇది ఏంటిది? అది ఇచ్చిన ఫ్యాక్టర్ పాలినామియల్ రాసేస్తున్నా. మరి g(x) దేంతో డివైడ్ చేస్తున్నామో అది g(x) ఇవ్వలేదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. q(x) ఇచ్చిన వాడు ఏంటదా? ఫస్ట్ ఇది q(x) x - 2 ఇచ్చిండు. నెక్స్ట్ r(x) కొంచెం నెగిటివ్ ఉంది, బ్రాకెట్ పెట్టేసినాం. ఓకేనా? నాకు g(x) కావాలి. ఫస్ట్ ఈ మొత్తం టర్మ్ ఇటు పంపిద్దాం. ఎందుకు? సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఇటు పట్టుకొస్తే ఏమైపోతుంది? ఇవంతా అట్లనే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. ఐఎమ్ నాట్ ఈవెన్ చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్.
ఇవి ఇటు పట్టుకొస్తున్నాం. ఓకే, ఇది -2x ఇటు వస్తే +2x, ఇది +4 ఇటు వస్తే -4 కదా. మరి వీళ్ళు ఏడుంటారు, వీళ్ళు ఇట్లనే ఉంటారు, వీళ్ళు ఏం మారరు వీళ్ళు. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది చూడండి స్టోరీ. x³ ఒకటే ఉంది టర్ము, x² కూడా ఒకటే ఉంది టర్ము. కమింగ్ టు ద x అండ్ 2x, x + 2x 3x, ఇగో ఇది 4 ఇది 2, కాకపోతే డిఫరెంట్ సైన్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. నాకు g(x) కావాలి, q(x) ఇంటూలో ఉంది, ఇటు పంపిద్దాం. ఏమైపోతుంది, డివిజన్ అయిపోతుంది కదా. ఈ టర్మ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తాం, ఏమైపోతుంది x - 2. ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ గెట్టింగ్ దిస్ వన్ యు ఆర్ సపోజ్ టు డూ రెగ్యులర్ డివిజన్. ఓకే, ఏం చేయాలి, డివిజన్ చేయాలి. చలో ఇట్లా పెట్టి ఫ్యాక్టర్ ఏంటి, ఫ్యాక్టర్ x - 2, x² రాస్తావు, మల్టిప్లై x³ - 2x². నేను ఎట్లా రాస్తున్నా, డైరెక్ట్ అట్లా రాయగలగాలి. ఊరికే స్టోరీ ఇందాక చేసినంత ల్యాగ్ చేయొద్దు అనమాట. ఓకే, రైట్. సింబల్ చేంజ్, క్యాన్సల్, -x². సబ్ట్రాక్షన్ చేస్తున్నా, ఇది మైనస్ ఇది ప్లస్, సబ్ట్రాక్షన్ 3x - 2. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ సేమ్ స్టోరీ, ఫస్ట్ డివిజన్ చేస్తావు, -x వస్తుంది, మల్టిప్లై చేస్తావు, -x² + 2x రాస్తావు, సింబల్ చేంజ్, x మిగులుతుంది, -2 మిగులుతుంది. ఓకే, రైట్. 1 సేమ్ వస్తుంది, రిమైండర్ 0 అయిపోతుంది. ఓకే, మిగిలింది ఏంటి, దిస్ విల్ బి యువర్ g(x). g(x) = x² - x + 1. దిస్ విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి, కొంచెం స్పీడ్ అయింది, బట్ ఎనీవే ది సేమ్ ప్రాసెస్ యూ ఆర్ సపోజ్ టు డూ ఇట్ చిల్డ్రన్. ఓకేనా, ఒకసారి చూడండి లాస్ట్ వన్. ఈ ఫైండ్ ద ఆల్ జీరోస్. ఎన్ని జీరోస్ ఉంటాయి, డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ, డిగ్రీ 4 ఉంది. మరి ఎంత ఉండాలి, ఎన్ని జీరోస్ రావాలి, నీకు 4 జీరోస్ రావాలి. ఓకేనా, సరే 4 జీరోస్ రావాలి. అయితే 2 జీరోస్ వాళ్ళే ఇచ్చారు. ఒకటి ఏంటంటే x = ఒక 0, ఓకే, √ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ది వచ్చేసి సెకండ్ వన్, ఇది ఇటు పంపిస్తే ఏమైతే ఫ్యాక్టర్ అవుతుంది కదా, x - √5/3 ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 0 ఏంటి, x = ఇచ్చేసారు, ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది కదా. ఇది ఇంకొక ఫ్యాక్టర్. బోత్ ఆర్ ఫ్యాక్టర్. 2 ఫ్యాక్టర్స్ ఆర్ గివెన్, 2 ఫ్యాక్టర్స్. ప్రోడక్ట్ టైం చూస్తున్నాం, ప్రోడక్ట్ ఆర్ దీస్ 2 ఫ్యాక్టర్స్ చేస్తున్నాను. ఎందుకు ప్రోడక్ట్ చేస్తున్నా, నీకు ఒక ఎక్స్ప్రెషన్ పాలినామియల్ వస్తుంది, దాన్ని మల్టిప్లై చేస్తే ఇవి 2 దీన్ని డివైడ్ చేస్తుందని వాడే ఇచ్చి, నీకో 0 ఇదొక 0 ఇదొక 0 అని వాళ్ళే ఇచ్చారు. కాబట్టి దాన్ని మనం ప్రోడక్ట్ చేసుకుంటే 2 జీరోస్ వస్తాయి. ఓకే, ఒకటి ఇది, ఇంకొకటి ప్లస్తో ఉంది. మొత్తం అయ్యా మిస్టేక్ చేస్తున్నా నేను. ఏంది, రూట్ అనేది మొత్తం. ఓకే, రూట్ అనేది మొత్తం, కన్ఫ్యూజన్ లేదు, రూట్ అనేది మొత్తం. ఓకే, రైట్. ఇక్కడ కూడా మొత్తం, రైట్. ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్ చేస్తే ఏమైపోతుంది, a + b × a - b గివ్స్ a² - √5/3 హోల్ స్క్వేర్. రూట్ క్యాన్సిల్ అయిపోయింది. మనకు వచ్చిన పాలినామియల్ ఏంటి, x² - 3. లెట్ g(x) = దిస్. మీకు అండర్స్టాండ్ కానికి. మరి p(x) ఏంటి, గివెన్ p(x) = మొత్తం స్టోరీ రాయాలి అక్కడ, 3x⁴ అదంతా రాయాలి. దాన్ని ఇప్పుడు దీంతో డివైడ్ చేద్దాం. ఓకేనా, ఏంటది, ఫస్ట్ది 3x⁴ + 6x³ అన్నీ ఆర్డర్లో ఉన్నాయి, ఏం మిస్ అవ్వాలి. ఏదైనా మిస్ అయితే 0 రాసుకోవాలి. ఓకేనా, రైట్. అన్నీ ఉన్నాయి, 4 3 2 1 0. రైట్, చలో స్టార్ట్ చేసేస్తాం. డివిజన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దేంతో, x² - 5/3తో చేస్తున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, మంచిగా చూడాలి, ఇది కొంచెం కేర్ఫుల్గా. 3x⁴ ఉంది, x²తో డివైడ్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే 2 పోయి ఇంకేముంటుంది, 3x² ఉంటుంది. చాలా 3x² రాసేసిన. కెన్ ఐ మల్టిప్లై డైరెక్ట్, ఐ మల్టిప్లైయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ది అయితే ఫుల్ అదే వస్తుంది, ఏదైతే చేస్తున్నామో అదే వస్తుంది.
సెకండ్ నుంచి చూడండి, ఇది దీనికి మల్టిప్లై చేస్తున్నాం, బట్ ఇంకా దీనికి ఏం చేస్తున్నాం, ఇది దీనికి మల్టిప్లై చేస్తున్నాం 5/3కి -5/3, ఇది క్యాన్సిల్, ఏం మిగిలింది -5x². ఎక్కడుంది అది -5x² ఇక్కడ. నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏంటి, సింబల్స్ చేంజ్, చలో ఓవర్, ఈ స్టోరీ అయిపోయింది. మిగిలింది ఏముంది 6x³ ఇది ప్లస్ ఇది మైనస్, సబ్ట్రాక్షన్. ఓకేనా, మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ, ఫస్ట్ డివిజన్ చేస్తాం. ఓకేనా, ఇది ఇద్దాం, చూడండి డివిజన్ చేస్తున్నా. 6x³ ఫస్ట్ టర్మ్ x² డివిజన్ చేస్తున్నాం, క్యాన్సిల్ అయిపోయి ఒక x మిగిలి 6x మిగిలి. ఇది ఎక్కడ రాయాలి, +6x ఇక్కడ రాసినాం. ఓకేనా, రాసేసి ఇప్పుడు ఈ 6xని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది, ఇది దీన్ని మల్టిప్లై చేయండి. ఓకేనా, -5/3 ఉంది, దీనికి ఇది మల్టిప్లై చేస్తున్నాం 6xని, 2 1 2 2 రైటా. ఏమొచ్చేసింది -10x వచ్చింది చూడండి, ఇక్కడ రాసేసినాం. ఓకేనా, రైట్. చలో ఎలిమినేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, సింబల్ చేంజ్, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుట్. మిగిలింది ఏంటి 3x² మిగిలింది, ఇంకా తోక ఉంది 5. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ప్లస్ ఏం చేస్తున్నాం 3 చేస్తున్నాం. ఓకే, ఏమొస్తుంది చెప్పండి, సీదా ఇదే వస్తుంది. డౌట్ ఉంటే చేసుకోండి. ఓకే, ఎట్లా వస్తుంది సార్ అంటే డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ కెన్ కమ్ టు నో దట్ వాట్ ఈజ్ యువర్ ఫ్యాక్టర్. దెన్ నాకు Q(x) వచ్చేసి కోషంట్ 3x² + 6x + 3 మిగిలింది. దిస్ వన్ లెట్ Q(x) be 0 అంటే దాని ఈక్వల్స్ టు 0 అనుకుంటున్నాం. మన ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి 0 అనుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఇక్కడ రాశాను 3x² + 6x + 3 జీరోస్ ఫైండ్ అవుట్. దీన్ని స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. ఎందుకు చేయాలి ఇంకా ఇప్పుడు నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా, ఇది ఎట్లా వచ్చింది చెప్పు. దీన్ని స్ప్లిట్ చేస్తేనే 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా, అవునా. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే నీకు ఫ్యాక్టర్స్ ఎలా అంటే స్ప్లిట్ చేయాలి. మరొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, దీని ఇంట్లో ఇంకా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, స్ప్లిట్ చేస్తున్నాయి కదా. రైట్, 3ని కామన్ చేసి అవతల పంపించేస్తా. 3ని కామన్ ఇద్దాం, ఏమవుతుంది x² + 3 2s 6x + 1. ఓకేనా, రైట్. ఇది స్ప్లిట్ చేయొచ్చా, ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 1 రావాలి. రైట్, 3 నాటి పంపించేద్దాం. దీన్ని ఎట్లా రాస్తున్నా x + xగా రాస్తున్నా. ఎట్లా స్ప్లిట్ చేసిన నేను, సింపుల్ స్ప్లిట్, 2xని x + x రాసిన. ఈ రెండిట్లో ఒక xని కామన్ తీద్దాం. సేమ్ టర్మ్ x + 1 ఉంది. ఓకేనా, +1 ఇగో సేమ్ రిపీట్ అయ్యింది. x + 1 అని కామన్ తీసిన, x + 1 మిగిలిపోతుంది. ఇంకొంచెం స్పీడ్ రాస్తున్నా, బట్ యూ ఆర్ సపోజ్ టు ఫాలో దట్ వన్. x + 1 = 0 ఒకటి, x = -1. ఇదే మళ్ళీ x + 1 = 0 మళ్ళీ రాస్తే మళ్ళీ ఇంకో ఫ్యాక్టర్. ఫైనల్లీ we end up the factors are therefore remaining factors are -1, -1. 2 అవే వచ్చినాయి చూసారా, 2 అవే వచ్చినాయి. రైట్, ఇది డివిజన్, ఇది హోంవర్క్. యూ హ్యావ్ టు డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. ఇది డివిజన్ చేయండి మీరు. ఓకే, దాంతో x - 2తో. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో యూ ట్రై ఇట్. వెరిఫై అని అడుగుతున్నాను. వెరిఫై అంటే నువ్వు డివిజన్ చేసినవాడు. ఓకే, నీ యొక్క p(x) వచ్చేసి ఇది మొత్తం p(x), ఇది వచ్చేసి g(x), డివైడ్ చేసినావు. p(x) g(x)ని డివైడ్ చేసినావు. ఓకే, నీకు ఒక Q(x) వస్తుంది 100%, ఒక R(x) కూడా వస్తుంది, సమ్ టైమ్స్ జీరోస్ కూడా వస్తాయి R(x)లలో. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా, p(x) = g(x) × Q(x) ప్లస్ R(x) రాసి ఎస్ వీఆర్ గెట్టింగ్ ఆర్ నాట్ అనేది యూ హ్యావ్ టు కన్ఫర్మ్ అన్నమాట. ఓకేనా, ఇది చెక్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూక్లిడ్స్. అదే ఇది అనమాట. యూక్లిడ్స్ని ఇలా చెక్ చేసి LHS = RHS అని రాయాలి. ఓకేనా, షో దట్ ది జీరోస్ ఆర్ నాట్. ఇది మీకు తెలిసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నేను ఏది మిస్ చేసినానంటే ఇవి చేయొచ్చు,
ఇది ఒక్కసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి. ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చేసిన ఆల్ఫా బీటా గామా, వాళ్ళు ఏమి ఇచ్చారని అంటే ఇది ఒకటి ఆల్ఫా లాగా, ఓకే 3 0 గివెన్ జీరోస్ ఏంటివి అవి, ఒకటేమో ఆల్ఫా మైనస్ బీటా ఒకటి, నెక్స్ట్ ఆల్ఫా రెండోది, మూడోది వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా, ముగ్గురిని ఇచ్చేసాను. ఓకే, నథింగ్ బట్ ఇది మొత్తం ఒక ఆల్ఫా అనుకుంటే, ఇది మొత్తం ఒక బీటా అనుకుంటే, ఇది మొత్తం ఒక గామా, అంటే 3 zeros ఇచ్చినట్టే, ఇండైరెక్ట్లీ 3 zeros ఇచ్చినట్టే, రైటా. సరే, మనకి ఇప్పుడు ఆల్ఫా బీటాలను అడుగుతున్నారు. వాట్ డూ వి నో, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇన్ ఏ క్యూబిక్ పాలినామియల్ మైనస్ బీ బై ఏ కదా. ఫస్ట్ ఏబీసీ రాసుకుందాం. చలో, ఏ వచ్చేసి 1, బి వచ్చేసి -9, సి వచ్చేసి 26, డి వచ్చేసి -20 అన్నీ ఉన్నాయి. ఓకేనా. చలో, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేస్తున్నాను. ఓకే, ఆర్ యు రెడీ? రైట్. ఏంటది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్లో ఎవరున్నారు? ఇది మొత్తం ఒకటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది, గామా అంటే ఆ లాస్ట్ది, ముగ్గురిని యాడ్ చేస్తున్నాం. ఓకేనా. చేస్తే మైనస్ బీ బై ఏ, బి ఏంటి మళ్ళీ -9, ఏ అంటే 1, ఏ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఇంకా ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్, ఆల్ఫా 3 ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 9, 3 1s 3 3s, ఆల్ఫా ఏమొచ్చేసింది 3 వచ్చేసింది. చూసారా, ఆల్ఫా డైరెక్ట్ వచ్చింది. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ఆల్ఫా ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ ఏముంది చూడండి, నీకు బీటా కూడా కావాలి. ఓకే, లాస్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఓకే, ఫస్ట్ ఇదేమో మైనస్ బీ బై ఏ, నెక్స్ట్ ఇది సెకండ్ ఇదేమో సి బై ఏ, ఎట్ లాస్ట్ మైనస్ డి బై ఏ కదా, రైటా. ఇది అప్లై చేద్దాం. ఇదేం చెప్పండి, ఆల్ఫా అంటే ఇక్కడ ఎవరు ఫస్ట్ ఓడు, రైట్, బీటా అంటే సెకండ్ ఓడు, గామా అంటే థర్డ్ వన్, ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ, మైనస్ డి 24 బై ఏ 1. ఇప్పుడే వచ్చింది ఆల్ఫా వాల్యూ 3, సబ్స్టిట్యూట్ చేసుకో. ఓకేనా, ఆల్ఫా వాల్యూ ఏం చేస్తున్నా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 కదా, 3 మైనస్ బీటా, ఈ ఆల్ఫా వాల్యూ 3 రాస్తున్నా, 3 ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 24, ఆల్ట్రా S24, 3 1s 3 8s, ఎందుకు ఇది ఎట్టు వస్తే డివిజన్ అవుతుంది. ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏం మిగిలింది రైట్ సైడ్, జస్ట్ 8 మిగిలింది, రైటా. ఇది 9 మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 8, బీటాని ఇటు పట్టుకొస్తున్నా, 8ని ఇటు పట్టుకొస్తున్నా. ఓకేనా, బీటా స్క్వేర్ ఇది తీసేస్తే ఏం మిగులుతుంది, 1 ఈక్వల్స్ టు బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 1, బీటా ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √1, మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ √1. అవే ఆన్సర్స్ ఏమొచ్చేసినాయి, ఆల్ఫా ఒకటేమో 3 వచ్చేసింది, బీటానేమో ప్లస్ ఆర్ మైనస్ 3. I hope this session is very clear, children. Whichever I left over time being, I did not say those questions, but 100% you try it. Those are all well defined already many times. Those are appeared in the exams. Okay, you can just solve it yourself. These questions. I hope this session is very clear. ఇంకా రన్నింగ్ డేస్లో నేను I will pick some more different and important questions for the revision. Let me know in the comment section whichever the concept you feel little difficult. I will make it simple in my explanation. Thank you. See you in the next class, children. Thank you.